ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Khatarnak Comedy Show. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hi judges, welcome. Hi. Hello. All right, aite ee episode, let's begin with Saripota Shanivaram. మొత్తానికి సరదా శుక్రవారం స్కోర్ వచ్చి 53 out of 60. అరే సేమ్ స్కోర్స్. Yes, same winning. అరే వాళ్ళు సేమ్ స్కోర్. అరే సరిపోదా శనివారం మళ్ళీ 54 గోల్ మీకు. 53 అరే మినిమం 59 అని ఇస్తారు అనుకున్నారా టార్గెట్? మీరు లాస్ట్ టైం 54 తేలేకపోయారు. వీళ్ళు 59 తీసుకొని వస్తే మీరు 60 తెస్తారా ఏంటి? 60 ప్లస్ వస్తుందని గెటప్ వేసుకొని వచ్చాం. మేము మాట్లాడుతుంది స్కోర్స్ గురించి, ఎంఎల్ గురించి కాదు. రష్మి గారు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. మేము ఖచ్చితంగా వాళ్ళకన్నా 2 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటాం. ఇదే లాస్ట్ టైం చెప్పారు. నేను మాట తప్పను, ఎప్పుడు ఇదే చెప్తా. అవునా? ఎస్. మీ టార్గెట్ స్కోర్ వచ్చి 54. సో సరిపోదా శనివారం రెడీయా? రెడీ. సరిపోదా శనివారంలో అత్తంటే అల్లుడిని మెచ్చేలాగా ఉండాలి, ముంచేలాగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. So let's welcome them. నేను ఇలాంటి కిటికీ లాంటి జాకెట్లు కట్టుకుంటాను కదా, మీరు ఏమైనా ఫీల్ అవుతారా? కిటికీలోంచి దూకెళ్తుంటేనే ఫీల్ అవ్వట్లేదు. కిటికీ లాంటి డ్రెస్సులు వేసుకుంటే నేనేం ఫీల్ అవుతానే. నేను నా పక్కింటి సీనుగాడు వచ్చి మా ఆవిడతో పాటు కొంచెం తోడుగా వాకింగ్కి వెళ్తారా అని అడిగాడంట. నువ్వేమన్నావు? అద్దు సీను కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నా. అలాగే అను. నువ్వు మొహాటానికి పోయి ఆమెతో పాటు జాగింగ్కి వెళ్ళావు అనుకో, నైట్ వచ్చే కాళ్ళు నొప్పులు పుట్టి ఇది నా పెళ్ళం. ఇగో పక్కనే ఉంది, ఇది మా అత్తగారి ఇల్లు. ఏంది ఇంత హ్యాపీగా చెప్తున్నాను అనుకుంటున్నారా? అత్తగారి ఇల్లు పక్కనే ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకే పెళ్లి చేసుకున్నా పక్కింట్లోనే చూసి. ఇప్పుడు అత్తగారి ఇల్లు ఎక్కడో ఉంది అనుకోండి, పండగ వచ్చింది అనుకో, అన్ని సర్దుకొని ఛార్జీలు పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళాలి, లేదా వాళ్ళు రావాలంటే ఛార్జీలు పెట్టుకుని ఇక్కడ దాకా రావాలి. అందుకోసమే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని సొంతూరులోనే సంబంధం చూసి, అది పక్కింట్లోనే చూసి మరీ పెళ్లి చేసుకున్నాను. ఏమండి కొంచెం మెడ బోస్తుగా ఉంది, ఏమైనా ఇవ్వచ్చుగా? ముద్దిస్తా, ఓకేనా? ఇది ఇవ్వాలంటే అది ఇవ్వాలా అండి? అది ఇస్తేనే ఎత్తాను. లోపల పిచ్చి పిచ్చేసా లేకుండా. ఏంటి మీ అమ్మ నాన్న ఇంకా రాలేదు బయటికి? అబ్బా ఇంకా లెగలేదేమో అండి. ముసలోళ్ళే కానీ మామూలు కాదు. అందరు మీలా ఉండరు కదా. నీ కూతురు అంటే నాకు అసలు నచ్చట్లేదు ఈ మధ్య. ఏమైందండి? నిన్న నేను ఏమ్మా బాగున్నావు అని చెప్తే మూడు తిప్పుకొని వెళ్ళిపోతా ఉంది. అసలు నేనంటే నీ కూతురికి ప్రేమ లేదే? దాని విషయంలో మీ ప్రేమ ఏమీ లేదు. ఇంక ప్రేమ ఎక్కడ ఉంటది? ఏందే? అదే చిన్నపిల్ల. సరే గానీ అల్లుడు గారు వస్తున్నారు. ఆగు. అల్లుడు గారు టిఫిన్ చేశారో లేదు పాపం అల్లుడు గారు? ఏం చెప్పండి మామ గారు. టిఫిన్ ఏమైనా చేశారా? ఇంకా మీ అమ్మాయి వండుతుంది. ఇంకా అల్లుడు గారు మా కూతురు పనిలో కొంచెం సోమరిపోతు. అల్లుడు గారు వచ్చు, టిఫిన్ పెట్టు. సరేనండి. ఏం తింటారు? తింటా, పర్లేదు. మీ ఇల్లు అయితే మా ఇల్లు అయితే వస్తా. పక్కనే అత్తగారి ఇల్లు ఉంటే టిఫిన్లు కూడా ఫస్ట్ మనమే చేసేయచ్చు. అలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ కొన్ని, అవన్నీ యూజ్ చేసుకోవాలి. నాలా చూసండి. బాగున్నావా? ఏమే ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం వడ్డిచ్చు, అన్నం తినాలి. లక్కీరా నువ్వు. ఏమనుకుంటున్నావు? మా పెళ్ళం ఏమండి ఊరి ఎదవలందరినీ తీసుకొచ్చి అన్నం పెట్టమంటే మనం ఊరి మీద పడి తినాలి. ఏంట్రా తిన్నదా మీ ఆవిడ? నన్నే తినలేదు. ఏట్రా మామ ఊరు అనేసి నాకు సిగ్గు లేకుండా తింటే ఊరడానికి ఏమంటదిరా? ఏయ్ ఏంటి ఎందుకురా కింద వేస్తావు? ఆగరా కొద్దిసేపు.
పిచ్చి పిచ్చుకుందా నా ఫ్రెండ్స్ ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నావు హలో. ఒళ్ళు పగిలిద్ది నన్నే ఒళ్ళు పగిలిద్దంట నిన్నేనే ఊరు ఏంటి అట్ట పరిగెట్టింది వాళ్ళ ఇల్లులే అది నువ్వేం కంగారు పడక పక్కింట్లోకి వెళ్తుంది అనుకుంటున్నావా చిచి నా పిల్ల అలాంటిది కాదు మాంగారు అల్లుడు గారు మీ అమ్మాయి వచ్చిందా వచ్చింది అల్లు గారు ఏమైంది అలిగొచ్చింది అవునా? దాన్ని రమ్మానండి అసలు ఏమైంది అల్లు గారు నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళ ముందు నా పరువు తీసింది నీ కూతురు అలాంటి పిల్ల నాకు వద్దు పంపించేస్తాను నేను దాన్ని అల్లుడు గారు నేను పోయి తీసుకొస్తా తీసుకొని రాపో అమ్మాయి అమ్మాయి వచ్చేట్రా ఏం చేశారు అల్లు గారు నాన్న నేను వాడి దగ్గరికి వెళ్ళాను నాన్న ఎందుకు సంసారం చేసుకోపో నాన్న నేను చెయ్యను నాన్న ఎందుకు చేయవా నేను చెయ్యను నువ్వు చెప్పు అంతా నీ పెంపకమే ఆ రష్మితో పంపొద్దంటే సావాసానికి పంపావు ఇప్పుడు చూడు ఏమైందో అమ్మా ఊరోళ్ళ ముందు నా పరువు తీస్తున్నాడమ్మా ఎల్లమ్మా మీ నాన్నగారి సంగతి తెలుసు వచ్చేయ్ నువ్వు పోతావు ఇప్పుడు నేను పోను నాన్న అల్లుడు గారి ముందు నా పరుగు పోతాంది పో అల్లుడు గారు ఓకే అయ్యో అంత ఇదవ్వాలమ్మా చిన్న చిన్న గొడవలు అవుతా అంటే నువ్వు లోపల పో చెప్తా దాంట్లో ఆ మాత్రం ఏముంది ఏంట్రా మీ మామ గసలు నోరుతున్నాడు గసగసాలు నోరుతున్నాడు ఇది ఆడ నుంచి వచ్చింది చాలా రోజుల తర్వాత కలిసాం ఏమన్నా కదండి వెళ్దాం అవునా ఏమండి కాళ్ళు నొక్కో కాళ్ళు నొక్కండి ఏంటి అలా చూస్తావు మీరేంటి అదులా మాట్లాడుతున్నారు తాగొచ్చా తాగారా తాగొచ్చా మీకు పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు లేవుగా పెళ్లి తర్వాత చేసుకున్నా పెళ్లికి ముందు ఉన్న అలవాట్లు ఇప్పుడు ఉన్నాయా నీకు పిచ్చి పిచ్చేసాలైతే పల్రి పాండగో అబ్బా ఇలాంటి తాగినోడికి పెళ్లి చేసి నా పరువు తీశాడు నాన్న పోవే వాళ్ళ బాబుకి ఏమన్నా గసగసగస వణుకుతా అనుకుంటున్నాడు ఆడు ఆడే తీసుకొచ్చి అల్లుడు గారు తీసుకొని నా పిల్లలు అంటాడు రే రారా బయటికి అయిపోతారా రారా ఇంత మనిషి నేను ఉంటే కనిపించలేదా నీకా అనపేలా ఏం చేసావురా నా కూతుర్ని తాగొచ్చానని చెప్పి అలిగొచ్చింది ఎక్కిందా మందేకేలోపే వచ్చింది అది ఇలా నువ్వెవరురా చెప్పేదానిగా నా కూతుర్ని పంపిను పంపకపోతే దాన్ని అస్సలు కూడా తీసిపోను పంపి పంపుతావా పంపను పోరా నేను బిల్లుతో వచ్చింది ఈడు బిల్లు ఎందుకు వచ్చింది అంత మొగోళ్ళ మాట్లాడు నేను రాను నన్ను పట్టుకొని కొడతా పోయి వర్ష ఏంటే మీ అయ్య పంపిను అది ఇది అన్నాడు మొగుడు పిల్లలు అన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి ఇడిపోతామా ఏంటి పంపించేశారు మీ నాన్న నిజంగానే గొప్పోడే పెళ్లికి ముందు చెప్పాడు రాత్రి అంతా ఆడున్న తెల్లారాలకు వచ్చిద్దని వచ్చేసింది నా పెళ్ళం లోపలికి వెళ్ళు అత్త మామ ఎన్ని మాటలు అన్నా తెల్లారాలి పిల్లల్ని పంపిస్తారు అదే పక్కనుంటే బెనిఫిట్స్ ఆ మాత్రం ఉంటాయి సిగ్గుండాలి రాత్రి ఎవడో తాగి నేను రాను నేను చేయను నేను గీను అన్నాడు సిగ్గుండాలరా మనుషులకి అన్నం తింటున్నా రెడ్డి తింటాను ఏమన్నా మామగారు కొంచెం మర్యాదగా మర్యాదగానే మాట్లాడుతున్నా రాత్రి ఏం మాట్లాడారు నువ్వా ఏం చేసా మావన్నాక ఆ మాత్రం ఉంటది ఆ మాత్రానికి ఇదైతావా ఏంటి ఏమే వర్ష దా రాత్రి అవుతుంది పడుకోవా స్నానాలు అవుతుంది అసలే ఏమండి రావే ప్రతిరోజు ఇదే గొడవలు వద్దా ఎందుకో పెళ్ళిని కంచి మనకు గొడవలు అవుతుంది కానీ అసలు మీ నాన్నలకి ఒక కొడుకునో కూతురునో కనిచ్చాం అనుకో వాళ్ళతో ఆడుకుంటా ఉంటారే హ్యాపీగా ఉంటారు అర్థమవుతుందా మన ప్రైవసీ టైం అనేది కొంత ఉంటది ఆ టైంలోనే చేయాలి అలాంటివన్నీ అల్లుడు ఆడమనుకుంటున్నారు మీరు పైన ఎడా మంచం మీద కింద పడుకునే మాతో పాటు మీ ఇల్లు ఉంది కదా అక్కడ పడుకొని పోయి నా రాత్రి నువ్వు తాగి వచ్చావు కదా నీ మీద నాకు డౌట్ ఉంది అందుకే ఈ రోజు నీ పక్కన పడుకొని తాగుతావా చూడాలి నేను ఈ రోజు మావా నేను రోజు తాగిరాను ఏదో ఫ్రెండ్స్ తో వెళ్ళాను కాబట్టి మా నాన్న ఇక్కడ ఉంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి చాన్నాళ్ళు అవుతుందని చెప్పాను కదా ఇప్పుడు ఆడు మంచమే పడుతుంది నేను ఆడపడుకో మా నాన్న వచ్చాక మీకు రొమాన్స్ వచ్చిందా మా నాన్న లేనప్పుడు పక్క రూమ్ లో వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటారు నమ్మకడ మునుకో సావా అంటే అయ్యి బాబోయ్ ఆడు చూడు ఏమైందండి నీకు అంటే అంటే భోగికి వస్తారు చూడు అల్లుడు అల్లుడు కాదోడు వీడు భోగిలో ఉండే అల్లుడు వీడు అంటే నాన్న నన్ను చంపే ఎందుకు నాన్న నీ జీవితం ఒక ఇచ్చి పెళ్లి చేసినాను నన్ను చంపే లే చంపేస్తాను మావా నా కూతురు జీవితం నాశనం చేస్తావా ఏమైంది మావా ఏమైందన్నా ఏం చేసావు నువ్వా ఏం చేసావా ఏం చేసావా
ఏ పిచ్చా నీకు? నీకు పిచ్చిరా? మమ్మల్ని పిచ్చోళ్ళు చేసి నా కూతురు జీవితం నాశనం చేసావు. అది కాదు మావా, నిద్రలో దావలు కుడితే కొట్టా. నిద్రలోనే కొడతావు, మామూలుగానే కొడతావా? నాన్న రోజు బెడ్రూమ్ లో కూడా ఇలాగే కొడుతున్నాడు. మన సంసారం వద్దు కానీ మనం ఇక్కడ ఉండకూడదు అసలు. మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం. ఏంటి పక్కింట్లో ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటే ఎలా చేశాడు? చప్పట్లు కొడుతుంది తప్ప. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇమాన్యుల్ గారు సార్ బాగుంది మీరు తీసుకున్నది. దగ్గరే ఉంటే అత్తమామలు అన్ని కలిసి వస్తాయి, తర్వాత ఎలా రివర్స్ అవుతుందో. పెర్ఫార్మెన్స్ లో అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. ఖుష్బు గారు, ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కాన్సెప్ట్ బాగుంది. అత్తగారు వీళ్ళు పక్కనే ఉంటే ఎన్ని మీకు ప్లసెస్ ఉన్నాయని చూపించడానికి కాన్సెప్ట్ వాస్ నైస్. The judges scores. ఖుష్బు గారు. So judges Ismaat Emmanuel and team kitchen scores 16 out of 20. సరిపోదా శనివారంలో మనిషి గతి ఇంతే మనిషి బతుకు ఇంతే అంటూ ఓ ఫ్యామిలీ స్కిట్ తో మనందరినీ కడుపు పన విజయానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. ఏమండి, మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? పొలానికి వెళ్ళాను. లేదు, మీరు రత్తాల దగ్గరికి వెళ్ళారు. నేను పొలాని దగ్గరికి వెళ్ళాను జానకి. లేదు లేదు లేదు, మీరు రత్తాల దగ్గరికి వెళ్ళారు. రత్తాలే పొలం దగ్గరికి వచ్చింది. బయటికి వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ నా ముఖం మీద ఉమ్మేస్తున్నారండి. బుల్లెట్ భాస్కర్ వైఫ్ అని చెప్పు. అది చెప్తేనే వేస్తున్నారు. జానకి, నీ సమస్య ఏంటి చెప్పు. ఊళ్ళో వాళ్ళందరూ పెద్దరాడికి చెప్పండి రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారండి. రేపు ఉదయం ఊర్లో మొగుడు పిల్లలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? రోడ్డు మీద పడతారు. వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి ఈ పెదరాయుడు రోడ్లు వేయించలేదు. ప్రజల కోసం హాస్పిటల్ కట్టించండి. వద్దు జానకి, ఊర్లో హాస్పిటల్ ఉందని కోట తాగినాడు ఫుల్ బాటిల్ తాగేస్తాడు. ఎందుకంటే హాస్పిటల్ ఉందన్న ధైర్యంతో. అదే హాస్పిటల్ లేకపోతే ఫుల్గా తాగితే ఆరోగ్యం పాడైపోతుందన్న భయంతో ఊర్లో ఒక్కొక్కడు 2 పెగ్గలే వేస్తాడు. అది జానకి రాయుడు అంటే. మరి వైన్ షాప్ ఎందుకు కట్టించారు? హాస్పిటల్లో మందులు అందరికీ పనిచేస్తాయా? కొందరికి పనిచేస్తే కొందరికి పనిచేయవు. అదే వైన్ షాప్ లో మందు అందరికీ పనిచేస్తాయి. ఎక్కడ నా బుజ్జి తమ్ముళ్ళు? రే చిన్నరాయుడు, కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. అన్నయ్య, ఇన్ని కోట్లు పెట్టుకొని ఇంత సింప్లిసిటీగా ఎలా బతుకుతున్నావు అన్నయ్య? హైదరాబాద్ సిటీలో ముంబై సిటీలో అయితే రెంట్లు ఎక్కువ ఉంటాయి. ఓకే. సింపుల్ సిటీలో అయితే రెంట్ల బాధ ఉంటుంది. అందుకేరా సింపుల్ సిటీలో ఉంటా. అన్నయ్య గ్రేట్ అన్నయ్య. 5,000 పోయినా పర్లేదు కానీ ఈ పంచలు మాత్రం నేను ఆపను. చిన్నతనంలోనే చనిపోయాడు. నాన్న మనకి శ్రమ తగ్గించడం కోసం రా. ఎందుకు? చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కడే మోసుకెళ్ళచ్చు. ఓకే. అదే పెద్దప్పుడు చచ్చిపోతే నలుగురు తోడు కావాలరా. అందుకే ఆ నాన్న చిన్నప్పుడే పోయాడు. ఈ దెబ్బతో మొత్తం 15 పోతాయి. ఇంతకీ అమ్మ ఎప్పుడు వస్తుంది అన్నయ్య? ఇవాళ శనివారం కదా నాన్న. రేపు మధ్యాహ్నం 1:30కి ఈటీవీ పెట్టండి. మరి అప్పటి వరకు ఏం చేస్తుంది అన్నయ్య? చెన్నైలో చేతబడి చేస్తా ఉంటది. ఎవరి మీద? ఖుష్బు గారి మీద. ఎందుకు? ఈవిడొచ్చాక కదా ఆవిడ సీడిపోయింది. ఆలస్యం చేయకుండా మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? అన్నయ్య, ఇంకో విషయం దాచామన్నయ్య. ఏంట్రా? మేమిద్దరం వేరే అమ్మాయిని ప్రేమించామన్నయ్య. చిన్నప్పుడు ఆకలిస్తే ఎవరిని అడిగావురా? నిన్ను. దాహం వేస్తే నిన్ను. మరి ఇప్పుడు ఎవరిని అడిగి ప్రేమించావురా? దాన్నే అడిగాను, ఓకే అంది. జానకి, ఏమండి ఒక్క నిమిషం ఆలోచించి ఆ సూట్ కేసు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను. దూరంగా ఉండరాను. అయిపోయింది. అమ్మాయిలు మన స్థాయికి తగ్గట్టుంటారా? ఆలోచించకుండా పిలిపించు. హలో గర్ల్స్, కమ్ ఆన్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. తమ్ముడు, ఇలాంటి మరదలు మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, మరి సులభ్ కాంప్లెక్స్. పిఠాపురం మహారాణి మైసూరు మహారాణిని చేద్దామంటే మరి సిగ్నల్ దగ్గర బోర్లు అమ్ముకున్న వాళ్ళు తీసుకొస్తారా? ఇలా దొరికారనే మాకు. సరే అయిపోయింది. మెల్ల తాళి కట్టండి. ఈ రోజు నుంచి ఈ పెదరాయుడి ఇంట్లో ఉండాలంటే మీరు నన్ను ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను.
తెలియదు అంత క్లోజ్ అయ్యాక కొడతాను నిన్ను. ఉదయం 5 గంటలకు లేవాలి, 6 గంటలకు మడి కట్టుకొని టిఫిన్ చేయాలి. ఎందుకంటే మీరు మడి కట్టుకోకపోతే ఆ వెంట్రుకలు టిఫిన్ లో పడతాయి. ఏం పడవన్నయ్య? ఏ ఆల్రెడీ సగం పోయా, ఇంకేం పడతాయి? నా ఇంట్లో ఆడవాళ్ళు తలదించుకొని బతకాలి. మీరు తలెత్తాల్సింది 2 ప్లేసులు. ఒకటి వంటగదిలో, ఒకటి మీ మొగుడు దగ్గర. వెళ్ళి కాపురాలు చేసుకోండి. ఏవండి ఏంటి? నాకు మల్లెపూలు కావాలి. ఒక్క నిమిషం అన్నయ్యని అడుగుతాను డబ్బులు. అన్నయ్యనా? నీకు భయం కదా? నాకు చాలా భయం, ఎలా అడగాలో అర్థం కావట్లేదు. నోటితోనే అడగాలి, నేను అడుగుస్తాను చూడాలి. బావగారు ఏంటి 20 రూపాయలు ఇస్తారా? ఎందుకు? మల్లెపూలు కొనుక్కుంటాం. లేవు. లేవా? జేబులో ఉంటే చూడు. లేవంటే లేవేంటి? ఏంటి బావగారి ఎదురించి మాట్లాడుతున్నావు? 20 రూపాయలు లేవంటే లేవంతే. నేను ఏమైనా ఆస్తి అడుగుతున్నా? 20 రూపాయలు కదా అడిగింది, ఇస్తే నన్నెందుకు కొట్టారండి? పిచ్చి పట్టిందా? క్షమించండి, ఏదో తెలియక అడిగింది మల్లెపూలు. అరే నేను అడిగింది 20 రూపాయలు, ఆస్తి కాదు. ఏం చేస్తా నీకు నా అన్నయ్య గురించి? ఉంటావా? బయటికి పోతావు, బయటికి. తమ్ముడు ఈ ఒక్కసారికి దాన్ని క్షమించు. ఏవండి నాకు హల్వా తినాలని ఉందండి. నా దగ్గర పైసలు లేవే. మీ అన్నయ్యని అడగండి. నాకు భయం, మా అన్నయ్యని అడగాలి. నువ్వే అడగకపో. ఉండండి. అది నా జోబులో చేతులు పెట్టి డబ్బులు తీసిందిరా. నీ జేబులో చేతులు పెట్టిందా? ఏవే మా అన్నయ్య జేబులో చేతులు పెట్టి డబ్బులు తీస్తావా? మర్యాదగా అన్నయ్య కాలు పట్టుకో. హల్వా కొనిలేని మొగడు ఏం మొగడు? 20 రూపాయలుగా తీసుకున్నా. 20 రూపాయలు తీసుకున్నా. నీ మొగుడు సంపాదించారా? కాలు పడి సమాపం చెప్ప. క్షమించమని అడుగు. సారీ బావగారు. ఏమండి వదిలేయండి, క్షమించండి. సరే చిన్న సరే, పిల్లలు. నేను పట్నం వెళ్తున్నాను, మళ్ళీ వస్తా. ఏవే టీవీ పెట్టుకుందామా మనం? అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది టీవీ టెంకాయ్. నా పేరు వంకాయ్. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రపంచాన్నే వణికిస్తున్న ప్రళయం. ఆ ప్రళయం ఏంటో తెలుసా? ఈ రోజు రాత్రి 12 గంటలకి మనం అందరం చనిపోబోతున్నాం. శాస్త్రవేత్తలు బల్ల గుద్ది మరి చెప్తున్నారు, 12 గంటల తర్వాత ఒక్క పురుగు కూడా బతకదు. కాబట్టి మీ కోరికలు ఏవున్నా ఈ 12 గంటల లోపు తీర్చుకోండి. మీరు చూస్తుంది టీవీ టెంకాయ్. నా పేరు వంకాయ్. కుదిరితే తినండి మునక్కాయ్. బాయ్ బాయ్. నాకే కోరికలు తెలియలేదు, వాడి మీద పక్క తీర్చుకుంటా నేను. నేను వెళ్ళరా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు తీసుకురా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురా. ఒక్క నిమిషం. ఇగో కడుక్కో, కడుక్కో, అందులోనే కడుక్కో. కడుక్కోరా. రేయ్ నీ పిల్లం ఏంట్రా నా మీద ఎదిరించి మాట్లాడుతుంది? నాకు కళ్ళున్నాయి అన్నయ్య, కనిపిస్తాయి. అంటే బావగారు కాలు కడుక్కోవడానికి నీళ్ళు అడిగితే ఇవ్వదా? అది నీ పిల్లం కాదు, నా పిల్లం. అప్పుడే నీ పిల్లం నా పిల్లం అంతవరకు వచ్చిందారా? ఇగో సూట్ కేసు కింద తీసుకో. ఏమండి రాజానికి అప్పుడే పిల్లం వెనకేసుకొని వస్తున్నా. బుల్లిరాయుడు నీ పిల్లని అదుపులో ఉంచుకో. నీ పిల్లని అదుపులో ఉంచుకో. ఏంట్రా వద్దుని ఎదిరించి మాట్లాడుతున్నా? నేను వదిలేది ఎదిరించే మాట్లాడతా. దీనికోసం ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి ఇది? వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, కానీ ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా. నువ్వు నా రక్తం పంచుకొని పుట్టుకున్నా నా బుద్ధులు రాలేదరా. తమ్ముడు ముఖం చూస్తే కొంచెం అసహ్యం పడుతుంది కానీ. అమ్మా చిన్న కోడలు అన్నం పెట్టమ్మా. ఏంటే కుక్క పెట్టినట్టు పెట్టు? కుక్కకు పెట్టినట్టు కాదు, నువ్వు కుక్కనే పెట్టా. నీ పిల్లం కంచనిస్తున్నప్పుడు సౌండ్ వచ్చింది. సౌండ్ రాకపోతే అయినా నా పిల్ల నీకు పెట్టుడేందిరా? నాకు అర్థం కాదు. నీ పిల్ల నోర్మోయ్, నీకు పిల్లం ఉన్నాయి కదా, నీ పిల్లంతో పెట్టించుకో. అది నాకు పెట్టనందుకు వచ్చింది. ఇంకొక తోటికి అన్నం పెట్టావు అనుకో, అని నేను ఇద్దరు కలిపి నువ్వుకెత్తా. మై టైం. పదజానికి వెళ్ళిపోదు. వద్దండి, ఎక్కడికి వెళ్తామండి? ఇది నీలాంటి తమ్ముళ్ళని కన్నందుకు చంపాలరా. ఏమండి మనం ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటున్నాం. ఇది మన ఆస్తి. కూర్చోండి. జానకి ఏంటండి? మనసు బాధగా ఉంది, వెళ్ళి చుట్ట తీసుకురా. ఈ టైంలో చుట్ట ఏంటండి? ఆడు నా మాట వెనక కట్టుకుని పిల్లని నువ్వెనక. నువ్వెందుకే బాధ? మొగుడు చెప్తున్నా, వెళ్ళి చుట్ట తీసుకురా. నీ చెయ్యి లేచేలోపు నా చెయ్యి లేచుద్ది. నువ్వు ఆగు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇది నా ఇల్లు, నేనుంటా. గెట్ అవుట్. తీసుకుపోవయ్యా సూట్ కేసు. ఎన్నిసార్లు తీసుకెళ్తాం? ఓకే మసులుతున్నా. అయ్యా ఎక్కడి నుంచి
నేను మళ్ళీ వచ్చిన ఏంటి 12 అవుతుంది ప్రళయం అన్నారు ఎవరు చావలేదనుకుంటున్నారా ఏం లేదండి మా టీవీ ఛానల్ అందరం కలిసి మీ అందరినీ ప్రాంక్ చేసాం మీరందరూ ఫూల్స్ అయ్యారు మీరు చూస్తుంది టీవీ టెంకాయ్ నా పేరు వంకాయ్ ఇప్పుడు తినండి మునక్కాయ్ బాయ్ బాయ్ నిజంగా అన్నయ్య చాలా గ్రేట్ అన్న లేకపోతే మనం బతికే వాళ్ళం కాదు అన్నయ్య నీకు కావాలంటే కొత్త పంచ కొనిస్తాం అన్నయ్య అన్నయ్య వెళ్ళిపోకండి లేకపోతే బతకలేమన్నయ్య బావగారు ఏమండి ఈ జన్మకి నాకు మీరు మొగుడండి ఈ జన్మకు మొగుడంటే కింద జన్మలో వేరే వాడు ఉన్నాడా ఈ రోజు నుంచి మీ కండిషన్లు లేవు మీకు నచ్చినట్టు మీరు బతకండి ఏమే ఆ పంచి పట్టుకుని వెనకాల వచ్చి కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ బుల్లెట్ భాస్కర్ గారు పెద్దరాయుడు సినిమా నుంచి ఆ క్యారెక్టర్ మాత్రం తీసుకుని మీరు క్రియేట్ చేశారు అందరూ చాలా బాగా చేశారు ఎవ్రీథింగ్ వాస్ బ్యూటిఫుల్ కృష్ణ భగవాన్ గారు బుల్లెట్ భాస్కర్ గారు పంచుల కన్నా పంచులు లాక్కోవడం ఒకటి చాలా బాగుంది దున్నపోతుని తోడేళ్ళు లాగేస్తే అలా లాగారు బాగుంది మరి స్కోర్స్ విషయం ఖుష్బు గారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 17 out of 20 సరిపోదా శనివారంలో ఇప్పుడు వస్తుంది సరికొత్త లేడీ కాంబినేషన్ ఈ కాంబినేషన్ వల్ల ప్రవీణ్ కి వస్తుంది ఫ్రస్ట్రేషన్ వీల్ వల్ల వచ్చే కామెడీకి నో లిమిటేషన్స్ లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ along with పఠాస్ ప్రవీణ్ and team ప్రతి టీం లీడర్ కి తిక్కుంటది దీని అంతటికి జడ్జిల పేపర్ లో ఒక లెక్క ఉంటది అందుకనే పోయిన వారం 5,000 నొక్కుంటది ఈ ట్రైనింగ్ సెంటర్ లో నేను ఎంతో పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జనాల మీద వదిలేసా అంతెందుకు నేను మొన్నటికి మొన్న నా ట్రైనింగ్ సెంటర్ కి సెలబ్రిటీలు కూడా వచ్చారు తెలుసా రష్మి గారు మన కృష్ణ భగవాన్ గారు వచ్చారు అప్పుడే నేను నా గన్ లో పేపర్ల పైన ఆయన పంచులు రాసి అందులో పెడుతున్నా ఏంటి ప్రవీణ్ నా పంచులు రాసి గన్ లో పెడతానా అని సార్ అన్నాడు మా బుల్లెట్ల కంటే వేగంగా మీ పంచులే వెళ్తాను సార్ అందుకనే మీ పంచులు రాసి నా గన్ లో పెట్టానని చెప్పా అంటే మొన్న ఖుష్బు గారు వచ్చారు అప్పుడే నేను నా గన్ను పైన ఖుష్బు గారి ఫోటో అతికిచ్చి వేరే టన్ ఒకరిని షూట్ చేస్తున్నా ఖుష్బు గారు అడిగారు ఏంటి ప్రవీణ్ నా ఫోటో నీ గన్ను పైన అతికిచ్చావు అనేసి అంటే మేడం నా గన్నుకి సైలెన్సర్ లేదు అందుకే మీ ఫోటో అతికిచ్చా అన్న అదేంటి ప్రవీణ్ అంటే మిమ్మల్ని చూస్తే మేమే సైలెంట్ అయిపోతాం ఈ బుల్లెట్ సైలెంట్ అయిపోయలేదమ్మా అన్న కానిస్టేబుల్ సుజాత ఇక్కడికైతే రిపోర్టింగ్ వచ్చా మరి సారీ ఇవాళ అయితే మరి నాకు ఏం డ్యూటీ చేస్తారు సార్ మరి నాకు ఏం డ్యూటీ చేస్తారు దేనికి వచ్చినావు నువ్వు రిపోర్టింగ్ వచ్చా రిపోర్టింగ్ అంటే నువ్వు రిపోర్టింగ్ చేయడం కాదురా నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ లో సైన్ చేసి నా పక్క మీద నిలబడాలి అర్థమైందా అని నీకు జాబ్ ఇచ్చిల్లు నేను మా నాన్నగారి ఇన్స్పిరేషన్ తో పోలీస్ ఆఫీసర్ అయ్యా డ్యూటీ కోసం ప్రాణాలు వదిలేరు సార్ ఇలాంటి మహానుభావులే మనకు కావాల్సింది ఆయన ఎలా చనిపోయిండు కాల్పుల్లో చనిపోయారు సార్ అవునా చాలా మహానుభావుడు ఆత్మ శాంతించాలి ఏ కాల్పుల్లో మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంటే మంటల్లో కాలిపోయారు సార్ మొక్కజొన్న పొత్తులు కాలుతుంటే మంటల్లో కాలిపోయిండా నువ్వు కూడా పడ్డావు కదా అలా మీకెలా తెలుసు నువ్వు కూడా కాలిపోయినావు కదా అలా మన ట్రైనింగ్ సెంటర్ కి ఇప్పుడు ముదిరిపోయిన టెంకల్ లాంటి ఒక ముదిరి జాతి ట్రైనింగ్ సెంటర్ కి వస్తున్నారు సార్ అవునా నేను అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా వాళ్ళని రమ్మను రండమ్మా వీలేనా మన ట్రైనర్స్ అవును సార్ నువ్వెక్కడి నుంచి వస్తానవమ్మా దారిలో వచ్చేటప్పుడు సీమంత ఒట్టేని చూసుకుని వస్తున్నాను సార్ అవునా తద్దిన ఉండదు తీసుకొని రాకపోయినా 4 పిండాలు సార్ ఫంక్షన్ కి వెళ్ళాను కానీ డబ్బాలు ఇవ్వలేదు సార్ అయిపోయి అంటే డబ్బాలన్నీ 4 రోజులైతే నిన్నే డబ్బాలు పెట్టేటట్టున్నారే నువ్వు డబ్బాలు తీసుకుని ఈడికి వచ్చి ఏం చేస్తావు ఇది ట్రైనింగ్ సెంటర్ ఆ పూలేంది అగలేంది బెల్ట్ పెట్టుకోవాలి కదా అదేంది వడ్డాలం పెట్టుకున్నావు బంగారం వడ్లాను సార్ ఇంట్లో పెడితే దొంగలు పడతారని రేటు కూడా పెరిగిపోయింది బాగానే ఈ ట్రైనింగ్ సెంటర్ లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది అయినా ఒక్కరికి కూడా షూలు లేవేంటి సార్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం కదా అది కనిపించాలని చెప్పి షూస్ వేసుకోలేదు సార్ మరి ఈమె ఎక్కడో చూసినట్టుంది ఎక్కడరా కెమెరా పట్టినడే సీమద సరసిన్నోడు కెమెరాలో కనబడాలని ఎక్కువ చేయకు ఏంటమ్మా
మోకాళ్ళు నొప్పులు సార్, కూర్చోవాలకంటే ఉండలేనండి. నువ్వు మోకాల నొప్పులు ఉన్న ట్రైనింగ్ సెంటర్ కిందకి వచ్చినవి నువ్వు? రిటైర్మెంట్ అయిపోయాక పెన్షన్ డబ్బులు వస్తాయంట కదండి, వాటి కోసమని వచ్చానండి. ఏంట్రా ఇది? సార్ మొన్న దొంగలు పడ్డారు కదా మీ ఇంట్లో, ఏం జరిగింది అని? ఏం లేదమ్మా, 4 దొంగలు పడి మొత్తం దోచుకుంటారు. దోచుకునే టైంలో నేను వాళ్ళని పట్టుకోవాలని పైకి వెళ్ళి నా షర్ట్ యూనిఫామ్ క్యాబ్ పెట్టుకుంటే వచ్చి లేపు వాళ్ళు వెళ్ళిపోయారు. అవన్నీ నువ్వు పెట్టుకుని వచ్చేటప్పుడు దొంగడు ఉంటాడు, పట్టుకోవాలి కదా. సో చిన్న డౌట్, ఇప్పుడు మనకు బుల్లెట్ తగులుతాయి కదా ట్రైనింగ్ లో, అప్పుడు ఏదైనా జాకెట్ ఉంటుందా? ఇస్తామమ్మా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తాం. సార్ కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్, ఏం చేయాలి? కొంచెం ఎక్కువ మగ్గం వరకు ఇక్కడ సైడ్స్ కిటికీలు ఇటు సైడ్ ఏదైనా ఉండేలా చూడండి ప్లీజ్. సార్ నాకు బీపీ షుగర్ ఉంది సార్, కొళ్ళు తిరుగుతున్నాయి సార్. నువ్వు ఎందుకు వచ్చినావు ట్రైనింగ్ సెంటర్ కి? నువ్వు ట్రైనింగ్ చేస్తాను. కొళ్ళు తిరుగుతున్నాయి సార్, మధ్య తెప్పించండి సార్. మజ్జిగలు గిజ్జికలు ఏముండవు, ప్రాక్టీస్ చేయాలి. నాకు ఒక డౌట్ సార్. ఏంటమ్మా? మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీ మర్దల్ని చంపేశారట, ఎందుకు సార్? నా డ్యూటీలో ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఎన్కౌంటర్ చేసేయమన్నారు. అంతే, మా మరదలు వచ్చి నేను బార్డర్ లో ఉన్నప్పుడు ఒక ముద్దు పెట్టింది, అందుకని కాల్ చేశాను. ఓ అమ్మాయి ఇటు చాడిటోళ్ళ ఉన్నాడే బాబు, మళ్ళీ నాన్న చేస్తాడేంటో. జాబ్ మంచి కర్తవ్యంతో చేయాలంటే ఏం చేయాలి సార్? ఈ కర్ర కింద ఉంది కదా దండి, ఇలా చేస్తే వచ్చేస్తే అందుకనే ఏది పెడితే అది తినొద్దు. ఏదో అడ్డుపడుతుంది. కుంభాలు తింటే అడ్డుపడక ఏం చెప్తుంది? గన్స్ తీసుకురా. గన్స్ తీసుకున్నారా? ఓకే, చెప్పండి సార్ ఎలా కాల్చాలో. ఇక్కడ టార్గెట్ ఉంటుంది చూడండి, చక్కగా టార్గెట్ నే కలవాలి, అర్థమైందా? 1 2 3. సార్ బుల్లెట్లు దిగినా కూడా గట్టిగా అరవలేదు కదా సార్? గుండెల్లో దిగితే గట్టిగా అరుతారా? ఈ తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? సార్ నేను వెళ్తా సార్. చంపేసేటట్టున్నావు కదా, పట్టుకోండ్రా. పెన్షన్ డబ్బులు మాట ఎలాగున్నా ఇటు చంపేటట్టు ఉన్నాడు అమ్మ నన్ను దైద్రుడు. అవి తీసుకురా గ్రానైట్లు. అవి జాంకాయలు కాదు, పిపర్మెంట్లు కాదు. ఇప్పుడు ఈ గ్రానైట్లు కనుక సక్సెస్ఫుల్ గా వేసిళ్ళు అనుకో, మీరు మంచిగా మీకు జాబ్లు వస్తాయి, అర్థమైందా? మీకు నిజంగా చెప్పాలంటే మీరు అందరు చాలా అందంగా ఉన్నారు. చిపోండి సార్. ఇదంతా నా మీద ఎత్తలేదునా? చిపోండి సార్. సార్ వీళ్ళని పాస్ చేయాలని మీరు ఫెయిల్ అయిపోయినారా? ఏమమ్మా మీరు ఏ ట్రైనింగ్ సెంటర్ లో కూడా సెలెక్ట్ గారు, మీకు జాబులు రావు, వెళ్ళిపోండి. ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా రావా? నీ పెన్షన్ జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పటాస్ ప్రవీణ్ అందరూ చాలా బాగా చేశారు, బాగుంది. పటాస్ ప్రవీణ్ నిజంగానే ఆ లాస్ట్ ట్విస్ట్ బాగుంది. వెరీ గుడ్, ఎవ్రీబడి హస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. Scores for Kevu Karthik and Patas Praveen team. The judges will get your scores 15 out of 20. Good job Sarda Shukravaram and Saripota Shanivaram. Mari stage paiki vacheste winner evro announce cheddaamu. సరిపోదా శనివారం నిజంగా సరిపోయారు. స్కోర్స్ వచ్చి పటాస్ ప్రవీణ్ అండ్ టీమ్ 15 out of 20, ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ 16 out of 20, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 17 out of 20. ఓవరాల్ స్కోర్ 48 out of 60. చప్పట్లు దేనికయ్యా? మమ్మల్ని మేము ఎంకరేజ్ చేసుకుంటున్నాం. ఎంకరేజ్ మీరు నిన్న స్టార్ట్ చేస్తుంటే ఈ పాటకి కనీసం 54 దగ్గరకైనా వచ్చేవాళ్ళు. బేబీ పుట్టగానే నడిచేదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈ డైలాగ్స్ కి మాత్రం కామెడీ వస్తుంది, స్కిట్ కి రావట్లేదు. సో ఆడియన్స్ రిజల్ట్స్ ఇస్ క్లియర్. 53 మార్క్స్ తో మన జబర్దస్త్ విన్నర్స్ ఈ వారం సరదా శుక్రవారం. మీకు నిజంగా శనివారం అంటుందా ఏంటో తెలియదు కానీ అంటున్నాడు మా సొమ్ముతున్నాడు బాగుపడ్డాడు. అయితే మన ఈ వారం జబర్దస్త్ విన్నర్స్ వచ్చి
సరదా శుక్రవారం అండ్ మీరు గెలిచారు పందెం వేసిన 30,000. విన్నర్స్ ఆర్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్, నాన్ స్టాప్ నూకురాజు అండ్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్, అండ్ మన రాకెట్ రాఘవ అండ్ టీమ్. రామ్ ప్రసాద్ అన్న ఓకే, రాఘవ గారు మీరు ఏదో 2 స్కిట్లు 20-20 ఇచ్చినట్టు ఇస్తున్నారు బిల్డప్. సరిపోదా శనివారం టీమ్, ప్లీజ్ బకప్. మీకు ఇంకా బోనియే జరగలేదు అండ్ ఇదంతా ఇక్కడ జరుగుతుంది, చాలా ఫేర్ గా జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఇంతకు ముందు జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కోర్స్ ఎండ్ లో వచ్చేవి, కానీ ఇప్పుడు మీరు స్కిట్ చేయగానే వెంటనే జడ్జెస్ స్కోర్స్ ఇస్తున్నారు. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ ఇక్కడ లేదు, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ లేదు. సో సీరియస్ గా తీసుకుంటే మీకే మంచిది. ఇప్పటికే మీరు 30,000 లాస్ లో ఉన్నారు. సచిన్ పవన్ ఇంకా సంపకమ్మ పోయిన డబ్బులు పోయాయి, 2 సార్లు చెప్తే ఇంకా బాధేస్తుంది. మేము క్లారిటీ ఇస్తున్నాం అబ్బా, ఇది కామెడీ షో అయినా ఫేర్ గా సీరియస్ గా ఇక్కడ వార్ జరుగుతుంది శుక్రవారం అండ్ శనివారం మధ్య. ఇక్కడ లీడ్ లో ఉన్నారు, మీరు బకప్ చేయాలి. మీరు ముగ్గురు కలిసి స్కిట్లు డిస్కస్ చేసుకోండి. కనీసం ఇటువైపు ఒకలైనా 20 కొడుతున్నారు, మీ వాటిలో ఎవ్వరు 20 కొట్టట్లేదు. నెక్స్ట్ నుంచి ఇండివిజువల్ గా చేస్తాం, ఎందుకంటే ఈ షెడ్యూల్ ముగ్గురు కలిసే చేసాం, అందుకే ఇలా. సరే సాయంకాలం 5 అయినట్టు మాట్లాడుతున్నారు, చాలా టైం అయింది. భాస్కర్ గారు మొహం మాడిపోయి ఉంది, ఈ రోజు కళ్ళు ఎర్రగా తిరిగాయి కాబట్టి ఈ ఎపిసోడ్ మేము దీంతో ముగిస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు. జబర్దస్త్.